ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్ ఫ్రెండ్ హాయ్ నీరు. ఆషాఢ మాసంలో బోనాల టైంలో ఆ వారాహి అమ్మవారి ఉత్సవం టైంలో ఇంత మంచి కాన్సెప్ట్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. చాలా అమ్మవారు ఎల్లమ్మ తల్లి కింద నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ అమ్మవారిని ఆలోచించుకుని అమ్మవారిని కోరుకుంటూ నేను ఇలాగ తయారయ్యి బోనం చేసుకుని దీపం పెట్టుకుని వేపాకులతో గజ్జలు పారాణితో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పాన్సరింగ్ రేఖ గారు. చాలా ఎంజాయ్ చేసుకుని చేశాను. నాకు అమ్మవారు వీడియోస్ అన్న అమ్మవారి గెటప్తో ఇట్లా చేయాలని చాలా ఇష్టం. నాకు ఎవ్రీ ఇయర్ నువ్వు మాకు పెడుతూ ఉంటావు. నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ అందరూ బాగుండాలి, మన గ్రూప్ అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్లీ హ్యాపీ. నేను ఇంత మంచి కాన్సెప్ట్ ఇచ్చావు, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా బాగా చేశాను. మంచిగా ఈసారి అయితే గజ్జలు తెచ్చుకున్న. గజ్జలు అంటే చాలా ఇష్టం. నాకు గజ్జలు పెట్టుకుని నాకు అమ్మవారి గెటప్ ఫస్ట్ టైం అనుకోలేదు. నేను గజ్జలు మామూలుగా తీసుకున్నా, ఇలా అమ్మవారి గెటప్ ఫస్ట్ టైం పెట్టుకుని చేయడం చాలా ఆనందంగా ఉంది. నేనైతే చెప్పలేనంత. ఇదిగోండి నా బోనం వేపాకులు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హాయ్ నీరు అక్క, హాయ్ ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్ ఫ్రెండ్స్, హాయ్ రేఖా గారు. మీరు మాకు 18th ఆన్లైన్ కాంపిటీషన్కి స్పాన్సర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నీరు అక్క నేను ఈ బోనం రెడీ చేయడం, ఈ బోనాల్లో కాంపిటీషన్ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగానైనా మేము చేయడం జరిగింది. బోనము ఎప్పుడు చేయలేదు. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ నీరుజీ, హాయ్ ఎనర్జెటిక్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను లక్ష్మీ ప్రసన్న బాలానగర్ నుంచి. ఈరోజు మనం బోనాల కాన్సెప్ట్తో వచ్చేస్తున్నాం. ఈ బోనాల కాన్సెప్ట్కి మనకి రేఖా గారు స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పాన్సరింగ్ రేఖా గారు. మనం ఈరోజు బోనాలు ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అసలు మనం బోనాలు ఎందుకు చేస్తామంటే వెనకటి రోజుల్లో ఊర్లో గ్రామంలో అందరికీ ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు అందరూ అక్కడ మొక్కుకొని దండం పెట్టుకొని ఇలాంటిది ఇంకా రాకుండా మేము అమ్మవారికి బోనం చేసుకొని అన్ని ఊరు అంతా పచ్చగా ఉండేటట్లు అందరికీ ఎటువంటి వ్యాధులు లేకుండా వర్షాలు సమృద్ధిగా పడాలని చెప్పి అందరూ దండం పెట్టుకుంటారు. దానికి మనము ఈ విధంగా అమ్మవారికి బోనం సమర్పించుకొని ఆ అమ్మవారికి మంచి శాంతింపజేస్తామన్నమాట. దానికి ఇదిగా మనం అమ్మవారికి బోనం సమర్పించుకుంటాము. దీనికి ఎవరు వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరూ బోనం చేసుకోవచ్చు. అది అలాగే మనకి బోనాలు ఇక్కడ గోల్కొండ బోనం ఫస్ట్ జరుగుతుంది. అలాగే తర్వాత బల్కంపేట బోనాలు, తాడువేకు లాల్ దర్వాజా, ఇక తర్వాత అన్ని గ్రామాలలో వాళ్ళు అన్ని చోట్ల అమ్మవారికి బోనాలు చేసుకుంటారు. చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మొదటిసారి గోల్కొండలో స్టార్ట్ అయ్యి తర్వాత లాస్ట్లో కూడా గోల్కొండకే ఎండ్ అవుతాయి అన్నమాట బోనాలు ఎప్పుడైనా సరే. ఈ విధంగా మనము పసుపు కుంకుమలతోటి అలంకారం చేసుకొని అమ్మవారికి ఇలాగా పసుపు అన్నాన్ని అందులో అమ్మవారికి నివేదనగా పెట్టాలి. కొంచెం బెల్లాన్ని పెట్టాలన్నమాట. ఈ విధంగా వేపమండలతోటి అమ్మవారికి శాంతికి ఇలా పెట్టుకొని దానిపైన ఇలా దీపాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగానే మనము అమ్మవారి బోనాన్ని తయారు చేసుకొని మనం అమ్మవారికి తీసుకొని వెళ్ళాలన్నమాట. జై మహంకాళి తల్లికి, జై ఎల్లమ్మ తల్లికి. వందే మాత్రం. ఈరోజు మీరు ఇచ్చే కాన్సెప్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. బోనాలు అమ్మవారు
నిజంగా ఆదివారం నాడు పెట్టారు, బోనాలు స్టార్ట్ అయ్యాయి మనకు కొండ భవాని అమ్మవారివి. ఎంతో హాయిగా ఆనందంగా అనిపిస్తున్నది నాకు, నిజంగా ఎంతో హ్యాపీగా చల్లగా ఆ అమ్మవారు మమ్మల్ని ఇంటికి వాళ్ళని మంచిగా చూడాలని ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాను. మీరు ఇలాంటి కాన్సెప్ట్ పెడుతూ ఉంటే మేము చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అమ్మవారు మా ఇంట్లోకి దిగి వచ్చినట్లే అనిపిస్తుంది, ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ నీరజ్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రేఖా గారు, మీరు మాకు స్పాన్సర్ చేస్తున్నారు. మా అమ్మవారిని చూసారా ఎంత బాగుందో, ఒత్తుగా ఉంది అమ్మవారు. అమ్మవారు ఎప్పుడు చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా మనకు అన్నీ నెరవేర్చుకుంటూ ఉండాలని, అందరి దీవెనలు ఉండాలని, మా ఎనర్జెటిక్ గ్రూప్ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.